పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నిసగరి మగ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన అమ్మవారిని సరస్వతీదేవి రూపంలో చూస్తే ఎంత కనుల విందుగా ఉంటుందో శాకంబరి దేవిగా చూసినా కూడా అంతే అద్భుతంగా ఉంటారు. ప్రస్తుతం ఇంద్రకీలాద్రి పైన శాకంబరి ఉత్సవాలు జరుగుతున్నాయి. 3 రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఒకసారి ఇంద్రకీలాద్రిలో ఉన్నాం, చూడొచ్చు. మొత్తం ఇంద్రకీలాద్రి మొత్తం కూడా పళ్ళు పూలతో పూర్తిగా నింపేశారు. శాకంబరి దేవి రూపంలో అమ్మవారు ఈరోజు దర్శనమిస్తున్నారు. భక్తులు కూడా తెల్లవారుజాము నుంచే భారీ సంఖ్యలో ఇంద్రకీలాద్రికి తరలి వచ్చారు. అయితే ఇక్కడ ఏర్పాట్లను ప్రత్యేకంగా చూడొచ్చు. మొత్తం అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులందరికీ కూడా శాకంబరి దేవి రూపంలో అమ్మవారి దర్శనమిస్తారు. కాబట్టి ఆ దుర్గాదేవిని ఇదే రూపంలో దర్శించుకోవాలి అంటే మొత్తం టెంపుల్ అంతా కూడా, ఆలయం అంతా కూడా పూర్తిగా ఇలా కాయగూరలతో పళ్ళతో పూర్తిగా నింపేశారు. మొత్తం ఇంద్రకీలాద్రి మనం చూస్తున్న ఈ లోపల మాత్రమే కాదు, ఇంద్రకీలాద్రి బయట కూడా పూర్తిగా కూరగాయలతో నింపేసిన పరిస్థితి కనబడుతోంది. ఒకవైపు ఎల్నినో ప్రభావంతో తీవ్రంగా వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. రైతులు కూడా సరిగా కూరగాయలు పండించుకోలేని పరిస్థితుల్లో ఉన్నా కూడా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఈ శాకంబరి ఉత్సవాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 32 టన్నుల కూరగాయల్ని రైతులు ఇచ్చారు. నిజంగా చాలా చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇట్లా కూరగాయలు ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే అందరూ నమ్మేది ఏంటంటే శాకంబరి దేవిగా అమ్మవారు కూరగాయల రూపంలో అంటే ఇట్లా శాకంబరి దేవిగా దర్శనమిస్తే పాడి పంటలు అలాగే సమృద్ధిగా వర్షాలు పడతాయి, పాడి పంటలతో మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా చల్లగా ఉంటుందని భక్తులు భావిస్తుంటారు. రైతులు 32 టన్నుల కూరగాయలు ఇవ్వడమే కాదు, కేదారేశ్వరపేట ఫ్రూట్ మార్కెట్ సంబంధించిన వాళ్ళు 4 టన్నుల పళ్ళు ఇచ్చారు. సో అంటే ఎంత అద్భుతంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. దాదాపుగా ఒక 19 ఏళ్ల నుంచి జరుగుతున్న ఈ ఉత్సవాలకి సంబంధించి ఇంత అద్భుతంగా ఏటికి ఏటు చాలా అద్భుతంగా ఈ శాకంబరి ఉత్సవాల్ని జరుపుతున్నారు. వాస్తవంగా శాకంబరి దేవి ఉత్సవాలు జరుపుతున్నాయని తెలిస్తే చాలు భక్తులు ఎప్పుడు అమ్మవారిని ఈ శాకంబరి దేవిగా చూద్దామని ఎదురు చూస్తూ ఉంటారు. ప్రస్తుతం ఆలయ ఈవో ఉన్నారు సినా నాయక్ గారు. సార్, చాలా చూస్తుంటే కన్నుల పండుగగా ఉంది. ముఖ్యంగా ఏర్పాట్లు చాలా బాగా చేశారండి. ఎందుకంటే ఇదివరకు ఇక్కడ వరకు పెట్టేసేవాళ్ళు, సగం పెట్టేవాళ్ళు కాదు, బట్ ఇప్పుడు మొత్తం అలంకరించేశారు. సో ఏంటండి విశిష్టత అంటే దీని గురించి ప్రత్యేకంగా భక్తులు ఏం చెప్పాలి? ఓం శ్రీ కనకదుర్గాయ నమః. ఈ శాకంబరి ఉత్సవాల కోసం దాదాపుగా చాలామంది రైతులు, వ్యాపారస్తులు ఈ అమ్మవారి మీద అపూర్వమైన నమ్మకం ఉండేవాళ్ళు 1 ఇయర్ నుంచి వెయిట్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు శాకంబరి ఉత్సవాలు వస్తాయి, ఎప్పుడు మేము అమ్మవారికి డొనేషన్ చేద్దామని చెప్పేసి. సో ఆ విధంగా మనకు రైతులు కానీ, వ్యాపారస్తులు కానీ, మార్కెట్ యార్డ్లో పనిచేస్తుండే వాళ్ళు కానీ మొత్తం కూడా విరివిగా మనకు డొనేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా అమ్మవారికి మొత్తం ఎలా అలంకరించాలో ఒక్కొక్క సంవత్సరం మనం పెంచుకుంటూ పోతున్నాం. కరుణకు ప్రతీక అమ్మవారు. సో ఈ కరువు కాటకాలన్నీ రాకుండా రైతులకు కానీ, ప్రజలకు కానీ, దేశానికి కానీ, ప్రపంచానికి కూడా ఈ క్షామం కరువు నుంచి అమ్మవారు అందరినీ కాపాడారు. సో ఆ కృతజ్ఞతగా ఈ రైతులు కావచ్చు, మిగతా లబ్ధి పొందిన అంటే లబ్ధి అని చెప్పకూడదు కానీ అమ్మవారు ఈ వాళ్ళందరికీ కూడా ఒక కృతజ్ఞతతో ఇవన్నీ ఇచ్చారు. కాబట్టి ఇవి ఒక సీక్వెన్స్గా మనం భక్తులకు ఆకట్టుకునేలా, ఒకవైపు భక్తిభావం పెంపొందించేలా చేయడానికి దాదాపు 2 డేస్ నుంచి శ్రమించాము. బట్ బయట వైపు చేయడానికి ఈ మంకీస్ బాగా ఇది చేస్తున్నాయి. సో వాటిని మనం ఏం చేయలేము కాబట్టి నెమ్మదిగా ఈరోజు సాయంత్రానికల్లా ముందు భాగాన్ని కూడా మనం కంప్లీట్ చేస్తాం. సాధారణంగా అమ్మవారి దర్శనానికి వచ్చే ప్రతి ఒక్కరు కుంకుమ అడుగుతారు సార్, కానీ శాకంబరి ఉత్సవాలకు వచ్చినప్పుడే పళ్ళు ఇవన్నీ కూరగాయలు అడుగుతుంటారు. చాలామందిని గతంలో అయితే పూర్తిగా తీసుకెళ్ళిపోయిన పరిస్థితి ఉండేది, అంటే భక్తిభావంతో కావచ్చు. బట్ ఈసారి భక్తులకి కదంబం అవన్నీ ఎట్లా ఏర్పాటు చేస్తున్నారు? చెప్పాను కదా, ఈ శాకంబరి ఉత్సవాల్లో శాకాహారం అంటే ఈ మొత్తం వెజిటేబుల్స్తో కూడుకున్న అలంకారంలో దర్శనం చేసుకోవడానికి వచ్చేవాళ్ళు ఒక ఎత్తు అయితే, ఈ 3 డేస్లు కూడా మనకు ప్రత్యేకమైనటువంటి కదంబ తయారీ, ఈ ప్రసాదం తీసుకోవడం కోసం కూడా చాలామంది వస్తున్నారు. ఇప్పుడు మీరు చూశారు, ఆ కదంబం ప్రసాదం కూడా ప్రత్యేకంగా తయారు చేయించి వేలాది మంది భక్తులు ఉదయం నుంచి కూడా ఆ ప్రసాదాన్ని కూడా స్వీకరిస్తున్నారు. భక్తులు ఇప్పటికే చూస్తున్నాం సార్, ఫుల్గా నిండిపోయిన పరిస్థితి. సో రేపు ఎల్లుండి 2 రోజులు కూడా ఉండబోతుంది కదా, భక్తులకి ఏం చెప్తారు?
వచ్చిన భక్తులు దయచేసి ఈ 3 రోజులు కూడా ఈ ఏదైతే అలంకారం చేసామో వాటిని టచ్ చేయొద్దు. చివరి రోజు ఎలాగో వచ్చే భక్తులు అందరూ కూడా తీసుకుని వెళ్తారు. ఈ అలంకారాన్ని డిస్టర్బ్ చేయకుండా జాగ్రత్తగా, అదేవిధంగా మంచి కదంబ ప్రసాదం కూడా తయారు చేయించి మొత్తం ఇస్తున్నాం కాబట్టి వాటిని మనస్ఫూర్తిగా స్వీకరించి ఇక్కడ ఉండే నియమ నిబంధనలు కూడా పాటిస్తూ బ్యాగేజ్ భద్రంగా పరుచుకోవడం, తర్వాత మొబైల్స్ తీసుకొని రాకుండా ఉండడము, ఎక్కడ కూడా పరిశుభ్రంగా ఉండేటట్టు, ఎక్కడంటే అక్కడ నీళ్లు పడేయడం అలాంటివి చేయకుండా శుభ్రతను పాటిస్తూ దేవస్థానం అధికారులకు సహకరించాలని కోరుతున్నాను. సో ఇది ఈవో ఇక్కడ పడుతున్న ఆలయ అధికారులు పడుతున్న కష్టం కనబడుతుంది చాలా క్లారిటీగా. ఎందుకంటే మొదట్లో అంటే 19 ఏళ్ళుగా నిర్వహిస్తున్నప్పటికీ మొదట్లో ఈ కూరగాయల అలంకరణ అనేది కొంతమేర మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఎలా కాకుండా మొత్తం ఇక్కడ గుడికి సంబంధించిన ఆలయ పరిసరాలు మొత్తాన్ని కూడా పూర్తిగా కూరగాయలతో అలంకరించేసిన పరిస్థితి కనబడుతుంది. సో దుర్గాప్రసాద్ గారు సార్, నమస్తే. యాక్చువల్లీ మీకోసం ఎదురు చూస్తున్నాం సార్. నిజంగా మాకే చాలా అద్భుతంగా ఉంది. సో అంటే ఏంటి సార్, ఇది ప్రత్యేకం ఏంటి సార్? ఇలా శాకంబరి ఉత్సవాలను 19 ఏళ్ళుగా నిర్వహిస్తున్నారు, ప్రత్యేకత అండి? ఇది ముఖ్యంగా మన పంటలు అవి మొదలయ్యే ఒక కాలం అండి ఇది. రైతులు ఇక్కడ మన హోల్సేల్ మార్కెట్లో ఉన్న వాళ్ళందరూ మొదటి పంట అమ్మవారికి ఇవ్వాలి అనేది ఒక ఇదన్నమాట. ఈ పూర్వం ఒక రాజుగారు ఉన్నప్పుడు అక్కడ క్షామం వచ్చిందనమాట. ఆ రాజ్యం అంతా కూడా కూరలు అవేమి పండకుండా అయిపోతే అప్పుడు అమ్మవారికి ప్రార్థించారు. వాళ్ళు ప్రార్థిస్తే అమ్మవారు ప్రత్యక్షమై అప్పుడు ఆవిడ శాఖలు అంటే కూరగాయలు అనమాట ఆవిడ ప్రసాదించింది అనమాట. మీకేమి ఉండదని చెప్పి ఆవిడ ప్రసన్నమయ్యి ఇవన్నీ ఇచ్చింది. అప్పటి నుంచి మనం ఈ 3 రోజులు మనం కొన్ని చోట్ల చేసుకుంటారు. ఆ తర్వాత ఇది ఒక 15 ఏళ్ళు అవుతున్నట్టుంది ఇది మొదలుపెట్టాము. ఇది మీరు అన్నట్టు ఇప్పుడు చెప్తున్నట్టుగా దినదిన ప్రవర్ధమానం అవుతూ ఇప్పుడు రోజుకి 10 నుంచి 15 టన్నుల వరకు కూరగాయలు మనకి హోల్సేల్ మార్కెట్ వాళ్ళు అయితేనేవ్వండి, రైతులు అయితేనేవ్వండి, మామూలు భక్తులు అయితేనేవ్వండి, వాళ్ళందరూ వచ్చి వారు ఇస్తారు. ఈరోజు పొద్దు నుంచి కూడా మేము వచ్చిన కూరగాయలు వాటితోటి కదంబ ప్రసాదం అని, అంటే సాంబార్లో అని కూరలు అనేసి మొత్తం గుడి తెరుచున్నంతసేపు దాదాపు 20 గంటలు ప్రసాదం అందరికి వినియోగించడం జరుగుతుందన్నమాట. సాధారణంగా అమ్మవారి భక్తులు ఉపాసకులు అందరూ ఎలా భావిస్తారంటే ఈ 3 రోజులు కూడా శాకాహారం తీసుకోవాలి అని అనుకుంటారు. అది నిజమేనండి? అట్లా చేయొచ్చా? నిజం, శాకాహారమే తీసుకోవాలి 3 రోజులు. అంటే దీక్ష ఉన్నవాళ్ళు చేస్తే అధికం అవుతుందండి ఫలం. ఒక ముహూర్తం పెట్టామంటే ఆ ముహూర్త టైంలో మనం చేసామంటే దానికి ఫలితం అధికం అవుతుంది అనమాట. అట్లాగే ఇప్పుడు ఈ 3 రోజులు చాలా విశిష్టమైన రోజులు కాబట్టి మనం శాఖం సహజంగా పండినవి ఇవన్నీ భుజించామంటే మనకి ద్విగుణీకృతం అవుతుంది మన పుణ్యం అంతా కూడా. ఇలా అమ్మవారిని ఇలా అలంకరణ కేవలం శాఖ ఇటువంటి కూరగాయలతో అలంకరిస్తున్నారు కదండి. సో ఈ అలంకరణకి సంబంధించి ఇప్పుడు వచ్చే అమ్మవారిని దర్శించుకునే భక్తులు ఉంటారు. సో వీళ్ళు ఏమైనా ప్రత్యేకమైన పూజలు ఏమన్నా చేయడం కానీ, లేకపోతే అమ్మవారికి మీరేమైనా ప్రత్యేకమైన పూజలు కానీ ఇట్లా ఏమైనా ఉంటాయి? మనం ఇప్పుడు మన హోమాలన్నీ కూడా ఇప్పుడే మొదలుపెట్టి వస్తున్నామండి. మనం చండీ హోమం ఇవన్నీ హోమాలన్నీ కూడా దీనికి ప్రత్యేకంగా ఈ అమ్మవారికి శాకంబరీ దేవికి శక్తి రావాలని చెప్పి మనం అన్ని ప్రసాదాలన్నీ కూడా వినియోగించడం జరుగుతుంది. ఇప్పుడే హోమాలు అవన్నీ కూడా మొదలుపెట్టామండి. ఈ 3 రోజులు జరుగుతుంది. 3వ రోజు ఆఖరితో అవుతుందండి, సమాప్తం అవుతుంది. అమ్మవారు దర్శించుకున్న భక్తులు ఎలా ఉండాలి సార్ ఈ 3 రోజులు కూడా? నిష్ఠతోటి శాకాహారమే భుజిస్తే చాలా మంచిదండి. నాకు చెప్పినట్టు మామూలు ఫలితం ద్విగుణీకృతం డబల్ అవుతుందన్నమాట. క్షామ నుంచి కాపాడడానికి యా. ఈ విధంగా మొత్తం కూడా చాలా అద్భుతంగా ఇక్కడ శాకంబరీ దేవిగా అమ్మవారికి అలంకరణ చేయడమే కాదు, మొత్తం ఈ చుట్టుపక్కల మొత్తం దేవాలయానికి సంబంధించిన అన్ని ప్రదేశాల్లో కూడా ఈ శాకంబరీ దేవి అద్భుతంగా కనబడే విధంగా, అలాగే ఆలయం పరిసర ప్రాంతాలు కూడా అద్భుతంగా కనబడే విధంగా అయితే ఆలయ అధికారులు తీర్చిదిద్దారు. రైతులు కష్టకాలంలో ఉండి కూడా దాదాపు 32 టన్నుల కూరగాయల్ని అందజేశారు. అంటే ఇది చాలా ఆషామాషి విషయం అయితే కాదు. వాళ్ళ కష్టాన్ని ఇక్కడ అమ్మవారి రూపంలో ఇస్తే దానికి మరింత ప్రతిఫలం వస్తుందని భావించే ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులు ప్రతి ఏడాది కూడా వర్షాలు పడినా పడకపోయినా ఇదే విధంగా ఆలయానికి సహకరిస్తున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. భక్తులు కూడా పొద్దు నుంచి వేలాదిగా ఇంద్రకీలాద్రికి తరలి వస్తున్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, ఇంద్రకీలాద్రి నుంచి. సగరి మగ